స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యాన్ని కాసేపైనా చదువుకుని మరి ప్రభు సన్నిధిలో మీరు గడపాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం, 32వ అధ్యాయము 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానంతో ప్రభు మాట్లాడుతున్నాడు. భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు అనమాట. మరి దావీదు యొక్క దైవధ్యాన్ని, నా దాగుచోటు నీవే ప్రభువా, విమోచన గానములతో నీవు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆదరించెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరి శ్రమల్లో నుండి తప్పించేవాడు ఆయనే. ఎప్పుడైతే మనం ఆయనను దాగుచోటుగా చేసుకుంటామో, ప్రభువా నీవే నా శరణమని ఎప్పుడైతే మన శ్రమలు వచ్చినప్పుడు మరి ఆయన శరణ చెచ్చుతామో, అప్పుడు ప్రభువు ఏమంటున్నాడు, భక్తులు ఏమంటున్నాడు తెలుసా? నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదు. దేవుడే రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక, అలాగే మరి బంధించబడిన నీవు, మరి హింసించబడుతున్న నీవు, మరి పీడించబడుతున్న నీవు ప్రతి పరిస్థితిని బట్టి అయితే వాటన్నిటి నుంచి విమోచించి, పాపము నుండి, నరకము నుండి, శాపము నుండి నిన్ను విమోచించి, విమోచన ఇక్కడ ఏమంటే విమోచన గానాలతో నీవు నన్ను ఆవరించెదవు. అట్టి కృప మరి దేవుడు మనందరికీ దయచేయలాగిన ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరిస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా ప్రభా యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయనాయ రోడ్డు మార్గం ఎదురు చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని నీ కృపకు మమ్మల్ని చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ చిత్తం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడమని, మా పట్ల నీ చిత్తం జరిగించమని. ఎంతమంది ప్రజలు ఉన్నారో, ఏ శ్రమలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, నీ దాగుచోటు, నీ నాయన ప్రభు నిన్ను దాగుచోటుగా చేసుకుని నాయన వారు ధైర్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి నీ కాపుదల కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భం లేని గర్భఫలాలు దయచేయమని తండ్రి, అనేక మందికి కావలసిన ప్రతి ఒక్కరికి మీరు ఈవులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే పార్టీ చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా మీ దయచేయటం నుంచి మీరు మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.